మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సురేంద్ర గారు మీతో మాట్లాడడానికి కర్నూలు నుంచి అనారియా లైన్లో ఉన్నారు. అనారియా గారు, హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. జై భీమ్ అండి. జై భీమ్. చెప్పండి సార్, చెప్పండి. జై భీమ్ సార్. జై భీమ్ అండి, చెప్పండి. సార్, మరి ఒక సెక్షన్ సార్, చెప్పండి. బుద్ధుడు సురేంద్ర గారు బుద్ధుడు భక్తి ఉద్యమకారుడు అన్నారు. బుద్ధుడు భక్తి ఉద్యమకారుడుగా సార్. ఓకే. ఆయన బుద్ధుడు బుద్ధి ఉద్యమకారుడు సార్. ఓకే. భక్తి ఉద్యమకారుడు, ఆయన మతవాది కాదు. ఇది స్మాల్ కరెక్షన్. తర్వాత సార్, నా ప్రశ్న ఏమిటంటే, చెప్పండి. రష్యాలో మార్క్సిజము లెనినిజం అయింది, చైనాలో మార్క్సిజం మావోయిజం అయింది, కానీ భారతదేశంలో పూలే అంబేద్కరిజం ఎందుకు అవ్వలేకపోయింది? అసలు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయా అనేది నా ప్రశ్న. ఓకే. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు దళిత బహుజనులను వంచడానికి చేసిన కుట్రలను మీరేమైనా చెప్పగలరా? ఓకే ఓకే అనారియా గారు, థ్యాంక్ యూ సార్ కాల్ చేసినందుకు. మీ ప్రశ్న కూడా చాలా మంచిగా ఉంది, చెప్పండి. మీరే చెప్పాలి దానికి సమాధానం. ఇప్పుడు అనారియా గారు చెప్పినట్టు పూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకొని కామ్రేడ్ మారోజు వీరన్న ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిండు. అంటే మొట్టమొదటిసారిగా పూలేను అంబేద్కర్ని ముందు తీసుకొచ్చిన వ్యక్తి కామ్రేడ్ మారోజు వీరన్న. ఎట్లా అంటే అంబేద్కర్ను కనీసం ఇప్పటి వరకు, అంటే మతవాద పార్టీ బీజేపీ పార్టీ ఉన్నదనుకో, అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి కూడా వాళ్ళు వెనక ముందు ఆడినోళ్ళు. అట్లాంటిది ఇవాళ అంబేద్కర్ను పూలేను జోడించి, అంటే దేశీయ మార్క్సిజం ఇండియా నిర్దిష్ట పరిస్థితులకు రూపొందించుకొని పోరాటాలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఇంకో ప్రశ్న కూడా అడిగారు, కమ్యూనిస్ట్ పార్టీలు దళిత బహుజనులు మోసం చేసే పార్టీలు కాదా అని అడుగుతున్నారు. అంటే మోసం చేసినవి అనే దానికి ఎట్లా నిర్వచనం చెప్తుండో ఆయన మరి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే తత్వం నేర్పిందే కమ్యూనిస్ట్ పార్టీ. అంటే మనిషికి తెలివి నేర్పిందే కమ్యూనిస్ట్ పార్టీ నేర్పలేదు అనుకుంటే పోనీ ఈ ఇండియాలో ఇంకే పార్టీ నేర్పిందో తనే చెప్పాలి. అంటే ప్రజలు ఇవాళ పోరాటాలు చేస్తున్నా లేదా ప్రశ్నించే తత్వం వచ్చిందన్న, లేకపోతే ఆర్ఎస్ఎస్. అంటే ఆయన ఉద్దేశం ఇట్లా కూడా, అంటే ప్రజల్లో కానీ నాయకుల్లో చాలామంది మళ్ళీ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు, వీళ్ళు ఎంతవరకు దళిత బహుజనులకి న్యాయం చేస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే, మనము కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళను ఎడ్యుకేషన్ లేకపోవడమే ప్రధానమైన కారణం ఉన్నది. ఇవాళ ఎడ్యుకేషన్లో వచ్చారు కాబట్టి కనీసం ఇవాళ రాజ్యాధికారం కోసం కొట్లాడడానికి వాళ్ళు రాసుకోగలుగుతారు, వాళ్ళు చదువుకోగలుగుతారు, వాళ్ళు ముందుకు రాగలుగుతారు. మీరన్నట్టు అంతకుముందు పాత నాయకత్వం అంతా కూడా అగ్రకులాలు, రెడ్డిసు, బ్రాహ్మణ్సు లేదా వెల్మాసు ఉన్న పరిస్థితి ఉన్నది. దాని నుంచి ఇవాళ కింది కులాలు కామ్రేడ్ మారోజు వీరన్న తీసుకున్నది కింది కులాల యొక్క నాయకత్వం, అంటే మాదిగల నాయకత్వంలో, అంటే ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వంలో ఈ రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళని నాయకులు పెట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడి. ఓకే. మీతో మాట్లాడడానికి రాజమండ్రి నుంచి షామిల్స్ లైన్లో ఉన్నారు. షామిల్స్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే అండి. పెనుమాక సాందిల్ రాజమండ్రి. చెప్పండి సార్. షామిల్స్ గారు. సార్ ఓకే సార్ మరి నేను చూసాను ప్రోగ్రామ్, చాలా బాగుంది సార్. మరి సార్ గారు సార్ నేము మరి సురేందర్ అండి. సురేంద్ర గారు, మీ ఐడియాలజీ చాలా బాగుంది. మరి నేను ఇంకొక చిన్న సూచన ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కులాన్ని నిర్మూలించడం అంత సులువు కాదు, కానీ కులం ద్వారా వచ్చిన రిజర్వేషన్స్ మిగిలిన వాటి ద్వారా డెవలప్ అవడానికి, అదేవిధంగా ఆ కులాన్ని పట్టుకుని వాళ్ళు ముందుకెళ్ళడానికి వీరు ఉపయోగించుకున్న మంత్రం చాలా బాగుంది. అదేవిధంగా కులాన్ని నిర్మూలించడం కన్నా ప్రస్తుత పరిస్థితులను బట్టి నా ఐడియా, కులాన్ని నిర్మూలించడం కన్నా అంతరానితనాన్ని నిర్మూలించాలి అనే దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్. దానికి నేను సూచించే చిన్న మార్గం ఏంటంటే, కులాన్ని దాని ద్వారా అంతరానితనాన్ని సృష్టించిన హిందూ మతమే అంతరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ఆ సృష్టించిన మతమే దాన్ని నాశనం చేయడానికి కూడా ఆ మతమే ప్రధాన భూమిక పోషించాలి. కాబట్టి మన దళిత బహుజన నాయకులు చేయవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ అంతరానితనాన్ని పోగొట్టవలసిన బాధ్యత ప్రభుత్వానిది ఉంది, హిందూ మతానిది ఉంది. ప్రభుత్వం చేసే పరిస్థితులు ప్రభుత్వం చేస్తుంది. హిందూ మతం ధార్మిక సంస్థలు చేయవలసిన ఆ విషయం ఏంటంటే, అంతరానితనాన్ని వదిలిపెట్టి సాటి మనుషులను గౌరవించాలని చాటి చెప్పే విధంగా తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం వంటి పెద్ద పెద్ద హిందూ దేవాలయాల ముందు ప్రచారం చేయాలి.
పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు పెట్టాలి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ని పెట్టి గవర్నమెంట్ ఖర్చుతో అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదే విధంగా అట్ ది సేమ్ టైం హిందూ ధార్మిక సంస్థల మీద ఉంది కాబట్టి మీరు గంటలు గంటలు ప్రసంగాలు చేసే ఒక హిందూ ధార్మిక సంస్థల నాయకులారా, పూజారులారా, భక్తులారా, మీరు అంటరానితనం గురించి ఒక 5 నిమిషాలు మీరు ప్రచారం చేయలేరా? మీరు ఇచ్చే మెసేజ్ల్లో, మీరు ఇచ్చే ప్రసంగాల్లో ముందో చివరో ఒక 5 నిమిషాలు అంటరానితనాన్ని నిర్మూలించడానికి మీరు కేటాయించవలసిన అవసరం మీ ముందు ఉందని ఆ పూజారుల ముందు, ఆ మత నాయకుల ముందు ధర్నాలు చేయవలసిన అవసరం ఉంది. అవసరమైతే ఘరావులు చేయవలసిన అవసరం మన దళిత బహుజన నాయకుల మీద ఉందని నేను కోరుకున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సామ్యూల్స్ గారు, మీరు మంచి సూచన చేశారండి. ఏదైతే అదే మత అంటరానితనానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇట్లా చేయాల్సిన కులము అనేది కాకుండా అంటరానితనానికి వ్యతిరేకంగా చేయాలని చెప్పేసి వారు చెప్పడం అనేది సరే, వారు చెప్పిన దాన్ని స్వీకరిస్తాం. మేము దాన్ని ఆచరణలో పెట్టడం కోసం మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము ఉన్న పరిస్థితి అది ఈ యొక్క కుల నిర్మూలన చేసి అంటరానితనాన్ని కూడా రూపుమాపాలి కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన సూచనని మేము పరిగణలోకి తీసుకుంటాం. శ్యామస్ గారు చాలా మంచిగా ఆలోచించి మంచి సూచన చేశారు. అయితే మీరు చెప్పండి, విద్యా విధానం ఎలా ఉందండి? ఇప్పుడు మీరు గ్రామీణ స్థాయిలో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఉన్న విద్యా విధానం మొత్తం కూడా ఇది ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా కనీసం ఒక 20-30 మంది ఎస్సీ ఎస్టీ పిల్లల తోటి గవర్నమెంట్ స్కూళ్ళు జరుగుతున్నాయి తప్ప ప్రైవేటు స్కూళ్ళకు మెజారిటీగా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు దీనికి కారణం అంటే, గతంలో అంటే నేను చదువుకున్నప్పుడు నాకు పంతులు పాఠాలు చెప్పిన పంతులు వాళ్ళ పిల్లలు నాతో పాటు కూర్చొని బల్లె చదువుకున్నారు. అయాల మేము ఒక క్లాసులో 90 మంది ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళ పంతుల పిల్లలు ప్రైవేట్ వాళ్ళకి పోతున్నారు కాబట్టి ఈ బడిలో చదువు చక్కగా చెప్పరు అనే ఒక పరిస్థితికి దాపురించింది. ఎందుకంటే ఆయన 9:30కు వస్తుండు, 3:30కే వెళ్ళిపోతుండు. ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన రాడు. అంటే ఏముంది, ఈ పిల్లలకు చెప్తాం లేకపోతే లేదనే పద్ధతిలో ఇవాళ విద్యా విధానం ఉన్నది. అంటే అది పంతులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. అంటే కనీసం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేది, ఆ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయట్లేరు. ఇంతకుముందు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి సంవత్సరానికి 70 రూపాయలు 80 రూపాయలు అట్లా ఫీజు అంటే ఈ స్కాలర్షిప్ ఇచ్చేది. ఇవాళ ఆ స్కాలర్షిప్ అంతా కూడా బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజనం అని చెప్పేసి పెట్టి ఆ భోజనంలో సరైన పోషకాహారం ఇవ్వకుండా ఏదో పప్పు నీళ్ళ చారు పోసి ఆ ఉన్న 30-40 మంది పిల్లలతోటి ఆ బళ్ళు నెట్టుకొస్తున్నారు. మరి మనం ఇవాళ అందరూ ఇంగ్లీషు చదువులు అనుకుంటున్నప్పుడు ఈ ఇంగ్లీష్ చదువులను కూడా ఆ గ్రామీణ ప్రాంతాలలోకి చెప్పగలిగే పరిస్థితి ఉంటే అక్కడ పోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఓకే మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి సంతోష్ కుమార్ లైన్లో ఉన్నారు. సంతోష్ గారు. సంతోష్ సార్ జైభీం సార్. జైభీం అండి. సంతోష్ చెప్పండి, మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్. ఇప్పుడు మన సోదరులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి తెలియజేశారు సార్. ఓకే సార్, నేను సోషల్ మ్యారేజ్ చేస్తాను, చేశారు 700 మ్యారేజ్లు చేశాను. ఎక్కువగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లో ఎఫెక్షన్ తో చేసుకున్నటువంటి మ్యారేజ్లు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు, ద ఇన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. ఎప్పుడైతే హిందూ వ్యవస్థలో కుల నిర్మూలన అనేది జరుగుద్దో, కులం అనేది ఉండదు, అంతా ఒకే విధంగా బౌద్ధ మతం వైపు కుల మతాలు లేకుండా ఉంటుందనే భావంతో ఆయన మనకి సూచనలు ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎఫెక్షన్ తో తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ హిందూ వ్యవస్థలు ఇంతకు నా ముందు మాట్లాడినట్టు ఆయన ఇప్పుడు వరకు బోర్డింగ్లు గీటింగ్లు అన్ని ఉన్నాయి సార్. అంటరానితనం నిషేధం అనేది ఆ హిందూ దేవాలయాల్లో కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థలో మనం అంటరానితనం పెట్టినా అక్కడ కూర్చొని డైలీ ప్రచారం చేసిన ఆ వ్యవస్థ అనేది పోయే పరిస్థితి లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆ ఎఫెక్షన్ తో కాకోకుండా దీన్ని ఎవరైతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు మైండ్ సెట్ తో నేను మనిషిని, నేను ఒక మనిషినే చేసుకుంటున్నాననే భావన మనం ఎప్పుడైనా కలిగించగలం, కులం మీద కాకోకుండా. ఆలోచన సార్, దీనికి మీరు సమాధానం తెలియజేయండి. సంతోష్ గారు ఓకే, మీకు మీ సూచన నాకు అర్థమైంది. అలాగే హైదరాబాద్ నుంచి కన్నా లైన్లో ఉన్నారు. కన్నా గారు. హలో కన్నా చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సురేంద్ర గారికి నమస్కారం అండి. చెప్పండి. సురేంద్ర గారు, ఏం లేదండి, ఇప్పుడు బడుగులు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే దానికి రాజ్యాధికారం కావాలి, రాజకీయంగా ఎదగాలి, ఎడ్యుకేషన్ గా ఎదగాలని చెప్పేసి మీరు చెప్తున్నారు. హలో చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పటి నుంచి బలహీన వర్గాలకి బడుగులకి అందరికీ రిజర్వేషన్ కోటా గానీ, స్కాలర్షిప్లు గానీ, ఎంకరేజ్మెంట్ గానీ బాగానే ఇచ్చుకుంటూ వచ్చారండి. ఇప్పుడు మనకి 50 సంవత్సరాల స్వతంత్రం వచ్చేంత జరిగిన తర్వాత ఇప్పటివరకు ఇంత రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించిన ఇంత చేస్తారు, ఎందుకు అభివృద్ధి జరగలేదండి? ఓకే ఓకే
సరే, ఓకే, థ్యాంక్ యూ చెప్పండి. తర్వాత ఇప్పుడు ఈ హిందూ తత్వం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి ఈ బడుగుల గురించి వీళ్ళ గురించి ప్రచారం చేయాలి అంటున్నారు. తప్పలేదండి, చేయాలి, వాళ్ళు చెప్పాలి, అందరూ సమానమైన ప్రజలు, అందరూ మానవులను కలిసి బతకాలి, అంతా బాగానే ఉంది. ఒక చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో పాస్టర్ మీరు ప్రసాదం తీసుకోవద్దు అని చెప్తాడండి. మరి ఎక్కడ బైబిల్లో రాస్తుందండి ప్రసాదం తినకూడదు, వేరే దేవుడు అంతా ఒకటే అన్నప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు ఏం చేయకూడదు, మీరు క్రైస్తవులు అంటే క్రైస్తవ మతం అసలు మన ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి వదిలేసిన చర్చల్ని వాళ్ళు ఏదో ఫండ్స్ ఇస్తారని చెప్పేసి మన వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది తప్ప మన స్వతహాగా మన భారతదేశంలో కులం ఉందండి. ఓకే కన్న గారు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ కన్న గారు, మీరు మా కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. అయితే ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ రిజర్వేషన్లు సరిగా అమలు అవుతున్నాయా లేదా అనేది మీరు కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఏదైతే సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం దోచుకుంటుందో, ఏదైతే పేద ప్రజలకి ఆదుకుంటామని చెప్తున్నారో రాజకీయ నాయకులు, ఎంతవరకు వాళ్ళు సేవ చేస్తున్నారో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకోటి, మీరు క్రిస్టియానిటీ గురించి దాని గురించి మాట్లాడారు. దాని గురించి మనం మాట్లాడడం కన్నా మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలనే దాని మీద సూచన చేస్తే బాగుంటుందండి. కన్నగారు అయినా మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పండి. అదే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉన్నది అనే దానికి ఇవాళ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ నల్లధనాన్ని తీసుకుపోయి శిశు బ్యాంకులలో దాచుకున్నారు. అంటే అవినీతిని మేము నిర్మూలిస్తాం, అందరికీ సమాన న్యాయం అందిస్తాం అని చెప్పేసి అంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? అది సాధ్యం కావాలంటే ఈ దేశంలో ఉండబడే సహజ వనరుల సంపద ఏదవుతుందో ఆ సంపద జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ జరగాలి. అది పంపిణీ జరిగినప్పుడే ఈ యొక్క సమాజంలో ఉండబడే పేద వర్గాలు ధనిక వర్గాలు అనేది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వాలకు కానీ లేదా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడుపుతున్న పాలకులు కానీ చిత్తశుద్ధి లేదు అనేది కనపడుతున్న పరిస్థితి ఉంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి నగరికల్ నుంచి లింగయ్య గారు లైన్లో ఉన్నారు. లింగయ్య గారు చెప్పండి. మాట్లాడండి. అన్న నమస్తే, చెప్పానా? బొల్కొండలింగేనా బహుజన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సభ్యుని. అన్న చెప్పానా? నమస్తే. వేరే లైన్ టీవీ వల్ల చెప్పి చాలా ధన్యవాదాలు. మీ లైన్ మేము ఎక్కిపోయిస్తున్నాం. అన్న నమస్తే. వర్క్ నిర్మాణ పోరాటాలు విజయవంతం చేయడానికి ఇంకా చాలా ఉద్యమాలు చేసుకురావాలి అన్న. అట్లాగే కుల ఐడెంటిటీ సంఘాలను కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న. అన్నింటిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒకే విశాలమైనటువంటి వర్గకుల నిర్మాణ పార్టీ నిర్మించాలని చెప్పేసి నేను భావిస్తున్నాం అన్న. తప్పకుండా అన్న. మీరు కమ్యూనిస్ట్ పార్టీ ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడిండు, కమ్యూనిస్ట్ పార్టీలు మోసం చేసినటువంటి మాట నిజమే. కమ్యూనిస్ట్ పార్టీలు మోసం చేస్తున్నాయి కనుకనే కమ్యూనిస్టు దృక్పథం తీసుకొని పూలే అంబేద్కర్ల పాజిటివ్ అంశాలను తీసుకొని ఈ దేశంలో కులవర్గ నిర్మూలన పోరాటాలు ఏకాలంలో జరగాలన్నటువంటి కామ్రేడ్ మారోజు వీరన్న తీసుకొచ్చినటువంటి లైను అది కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చినాయి. మొదటి నుంచి అగ్రకులాల వాళ్ళు ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు కూడా అగ్రకులాల వాళ్ళు మెజార్టీ నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి అట్లా తెలంగాణ లైన్ కూడా ముందుకు రాకుండా ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీ అడ్డం పడతా ఉన్నది. మేము సామాజిక తెలంగాణ కోరుకుంటూ ఈ దేశంలో కుల నిర్మూలన జరగాలి, పూలే అంబేద్కర్ పాజిటివ్ అంశాలను తీసుకోవాలి, కామ్రేడ్ వీరన్న తీసుకొచ్చినటువంటి వర్గకుల సిద్ధాంత పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో మార్క్సిజం లెనినిజం మావోవాదులు పూలే అంబేద్కర్ల విజయంగా ఈ దేశంలో సామాజిక విప్లవం అనేది ఎప్పటికీ ఏనాటికి చచ్చిపోదు, అది అజయమవుతుందని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ లింగయ్య గారు, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు అదేవిధంగా మెజార్టీకే రాజ్యాధికారంలో మెజార్టీ ప్రజలు ఏదైతే ఉన్నారో అందులో 50% ముందు మహిళల మీద జరుగుతున్న వేధింపులు కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.